సార్ ఆర్కే గారి కొత్త పలుకులు ఒకటి రాసుకొచ్చారు సార్. ఆయన ఏం రాశారంటే, బీజేపీ టీడీపీని భయపెడుతుంది పొత్తు ఏర్పాటు చేసుకోమని చెప్పేసి అని అంటారు. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు సార్ ఆర్కే గారి కొత్త పలుకు? అంటే బీజేపీ లాస్ట్ టైం ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. కొంచెం ఆయన్ని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. ఏది నిధులు సమకూర్చుకోవడంలో కానీ ఈ ఎన్నికల్లో కూడా ఆయన ఒక ఇబ్బందులు కలిగించినారు. ఆ పరిస్థితులు వేరు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా మాకు సీట్లు కేటాయించమని అడుగుతున్నారు. రెండు పార్టీలను అడుగుతున్నారు. వైఎస్ఆర్సీపీని అడుగుతున్నారు, తెలుగుదేశానైనా అని అడుగుతున్నారు. అడిగినప్పుడు వాళ్ళతో వీళ్ళు చెప్పేటి ఏమిట్రా అంటే రెండు పార్టీలు కూడా మేము గెలిచిన సీట్లన్నీ మీకే ప్రభుత్వానికి మద్దతు పలుకుతామని కూడా ఏదో మా చర్చలు జరుగుతానట్టున్నాయి. జరిగిన కొన్ని సీట్లు కావాలని వాళ్ళు పట్టుబడతానట్టున్నారు. పట్టుబట్టినప్పుడు కాకపోతే ఏమిట్రానంటే వాళ్ళ వాదన ఏమిట్రానంటే ఏముంది మైనారిటీ ఓట్ల ఇబ్బంది కదా మీకు, ఎక్కడున్నాయి ఒక 20-30 సీట్లలోనే కదా, అందులోనూ రాయలసీమలో కోస్తా ఆంధ్రలో మైనారిటీస్ కనపడరు ఎక్కువ. ఈ ఒకవేళ క్రిస్టియన్లు కూడా మైనారిటీ అన్నప్పుడు వాళ్ళు ఎక్కువ భాగం వైఎస్ఆర్సీపీకే ఉంటారు. దానివల్ల నష్టం ఏం జరిగేది ఏం లేదు తెలుగుదేశంకు. మరి తుదకు ఎవరన్నా గెలవని మాకే వస్తారు కదా అని వాళ్ళు ఆలోచన చేస్తారో హైకమాండ్, బీజేపీ హైకమాండ్. లేదు ఏదైనా పెట్టుకొని 3-4 సీట్లు ఎమ్మెల్యేలు, ఒక 3 సీట్లు ఎంపీలు ఏదో ఒక చోట బేరం కుదిరించుకుంటారు. చేసిన దానివల్ల ఏదైనా నష్టం జరుగుతుందేమో రాయలసీమలో ఒక 20-30 నియోజకవర్గాల్లోని ఇరు పార్టీల్లోనూ ఆందోళన ఉందిలేండి. వైఎస్ఆర్సీపీలోనూ ఉంది, తెలుగుదేశం జనసేనలోనూ ఉంది. అయితే గుడ్డిలో మెల్లమెళ్ళినట్టు జరిగిన కాడికి మేలు జరగని పోతే పోనీలే అని అనుకొని వాళ్ళ ఒత్తిడి చేస్తే ఒప్పుకోవచ్చు. లేకపోతే సరేలే ఎవరన్నా రాని వాళ్ళు స్టాండ్ తీసుకుంటే వాళ్ళు కొద్ది వాళ్ళు పోటీ చేస్తారు. సార్ గతంలో కూడా న్యూస్ వచ్చింది, అంటే బీజేపీ అడిగినన్ని స్థానాలు టీడీపీ ఇవ్వలేదు, అందుకే బీజేపీ ఇప్పటివరకు కూడా పొత్తుకి ఇంకా కన్ఫర్మ్ చేయలేదు అని చెప్పేసి న్యూస్ అయితే వచ్చింది సార్. దీనిపైన అంటే వాళ్ళు అడుగుతున్నారనేది అందరికీ తెలిసిన సత్యమే, పత్రికల్లో వచ్చినాయి. వీళ్ళు మేము ఎందుకు పోతూ మేము గెలిస్తే సీట్లన్నీ ఇస్తాం కదా మీకే అనేది వీళ్ళు కోరుతుండేది. మధ్యన మాట్లాడే వ్యక్తులు కాకపోతే చూస్తారు తుదకు వాళ్ళ కావాలని ఒత్తిడి చేస్తారో లేదు ఎవరన్నా రానిలే మనకే చేస్తారు కదా అని ఆ స్టాండ్ కూడా తీసుకోవచ్చు వాళ్ళు. ఆ పరిస్థితుల్లో ఎవరు వచ్చినా అటు వైఎస్ఆర్సీపీ వచ్చినా తెలుగుదేశం వచ్చినా మాకే వస్తాయి కదా అన్ని సీట్లు అనే స్టాండ్ కూడా తీసుకోవచ్చు వాళ్ళు. తీసుకున్నప్పుడు వీళ్ళిద్దరే పోటీ ఉంటుంది వీళ్ళిద్దరి మధ్యనే. రాజకీయ పార్టీలు ఫిర్యాదు చేసినందుకు దాదాపు 5.64 లక్షల పేర్లను ఓటర్ల జాబితాల నుంచి తొలగించేశారు సార్. ఇది CEO ప్రకటించారు, ముఖేష్ కుమార్ గారు, ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి. సో మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉందా సార్? ఉంటుంది లేండి, లక్షల్లోనే కదా తీసేస్తాండి. అది 5 కోట్ల మంది ప్రజల్లో 4 లక్షలు తీసేస్తే ఏం కాదు. మరి అందరూ ఫిర్యాదులు ఇచ్చింటారులేండి. ఇప్పుడు కొన్ని చోట్ల ఏం సమస్యలు వస్తున్నాయి ఏంటంటే హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు, ఇక్కడ ఓటుంది అక్కడ ఓట్లున్నాయి, డబుల్ ఎంట్రీ ఉండేదానికి అవకాశం లేదు కదా. రెండోది వయసు ఒకటి, రకరకాల సమస్యల్లో మామూలుగా తొలగిస్తుంటారు, కొంచెం ఎక్కువ భాగం తొలగించిండొచ్చు. ఎందుకంటే కంప్లైంట్ చేసినారు కాబట్టి విచారించినప్పుడు విషయం అవగతమై తప్పు ఉంటే కనుక అటువంటి చేస్తుంటారు. దానివల్ల ఎవరికి నష్టం జరుగుతుంది అనేది చెప్పలేము. ఎందుకంటే పెద్ద అందరూ కంప్లైంట్లు ఇచ్చింటారు, అందరూ విచారించింటారు, అందరినీ తీసేసింటారు. అందులో ఎన్నికల కమిషన్ సెంట్రల్ ఎన్నికల కమిషన్ ఒకరి ప్రభావంలో ఉండదు. కేవలం ఏదన్నా బీజేపీ వాళ్ళు ఏదన్నా 1-2 చెప్పేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఇటువంటి చిన్న ఓట్ల విషయంలో వాళ్ళు కూడా జోక్యం చేసుకుంటారని నేను అనుకోవడం లేదు. వీళ్ళ కంప్లైంట్లను ఆధారంగా చేసుకుంటారు. ఎవరికన్నా అర్హత ఉండి తొలగించబడి ఉంటే ఇంకా మళ్ళీ అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఉంది కదా, వాళ్ళకు కూడా ఉంది కదా. ఇది తొలగించినామంటే లేదు మేము ఈ కారణాలు అయితే చెప్పాలా, కారణాలు మాకు సంబంధించినవి కావని వాళ్ళు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీంట్లో వల్ల ఈ పార్టీకి నష్టం ఆ పార్టీకి నష్టం అని బేరీజ్ వేయలేము.
ఇక సార్ తెలంగాణలో చూసుకుంటే మరి తొందరలో పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి 3 పార్టీల మధ్య అయితే బలమైన ఫైట్ అయితే ఉంటుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ అండ్ బీజేపీ. దాదాపు ఏది ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం ఉందంటారు సార్? ఇప్పుడు మొన్న పడిన ఓట్ల సరళిని బట్టి చూసినప్పుడు కాంగ్రెస్కు దాదాపు 11 స్థానాల్లో మెజారిటీ లభ్యమైంది. కొంత బీజేపీకి అయింది. ఇప్పుడు అధికారం లేదు. అప్పుడంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది కాబట్టి కొంచెం మీనమేషాలు లెక్క పెట్టిండొచ్చు కొందరు ఓటర్లు. ఇప్పుడు మరి ముగ్గురు మధ్య అయితే పోటీ జరుగుతుంది. జరిగినప్పుడు బీజేపీ కూడా పుంజుకోవాలని చూస్తుంది పార్లమెంట్ ఎన్నికల్లో. ఎందుకంటే కొంత మైనారిటీ సెంటిమెంట్ ఇక్కడ పనిచేస్తుంది కాబట్టి. అందులోనూ హైదరాబాద్లో ఎక్కువ సీట్లు బీఆర్ఎస్కి వచ్చినాయి, కాంగ్రెస్కి అయితే రాలేదు. బీఆర్ఎస్ సీట్లు పోయే అవకాశమే ఉంటుంది. బీజేపీ పుంజుకుండే కొద్దీ బీఆర్ఎస్ సీట్లు తగ్గుతాయి. కాంగ్రెస్కి ఏదో 1-2 సీట్లు రావచ్చు. కాబట్టి వాళ్ళకు నష్టం లేదు కదా, పోయేదేం లేదు. రూరల్ ఏరియాలో అయితే వాళ్ళకి ఎటు మెజారిటీ ఉంది, వస్తాయి. ప్రభుత్వం వచ్చింది. పథకాలంటే 100 రోజుల లోపల పథకాలు లేవని ఒక విమర్శ అయితే చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. అది ఎవరైనా కానీ 100 రోజులు అని చెప్తేనే 100 రోజుల్లో చేయాలంటే పథకం ఇంప్లిమెంట్ చేయాలంటే క్లిష్టతరమైన సమస్య. వాళ్ళు వెనక్కి పోము చేస్తామంటున్నారు. ఆ మేరకు దరఖాస్తుల స్వీకరణ రకరకాల పనులు మొదలుపెట్టినారు. కానీ తక్కువ షెడ్యూల్ ఉంది చేసేదానికి. మళ్ళీ నోటిఫికేషన్ వచ్చే ప్రకటించేదానికి లేదు. నోటిఫికేషన్ ముందే ప్రకటించాలంటే దరఖాస్తులు స్వీకరించాలా, వాటిని విచారణ చేయాలా, ఇవన్నీ చేసినాక కదా స్కీమ్ మొదలు పెట్టేదాన్ని. అది కొందరైతే విమర్శించే అవకాశం ఉంటుంది. 100 రోజుల లోపల చేస్తామన్నారు కదా, చేయలేదని. కానీ రాజకీయంగా పరిశీలకులు అయితేనేమి, రాజకీయ విశ్లేషణ తెలిసిన వారైతేనేమి, ఎన్నికల తతంగం తెలిసిన వారైతేనేమి దాన్ని పెద్ద పట్టించుకోకపోవచ్చు. ఎందుకంటే 100 రోజులు అనేది తెలిసి ఒకవేళ 100 రోజులు కరెక్ట్గా ఉంటే పర్వాలేదు. ఎన్నికల్లో కోడ్ వస్తుంది, నోటిఫికేషన్ వచ్చిందంటే కోడ్ వస్తుంది. కోడ్ వస్తే ప్రకటించేదానికి లేదు కదా, సమయం తక్కువ ఉంది. సార్ మరి ఇప్పుడు 100 రోజుల్లో సమయం తక్కువ ఉంది, పూర్తి చేయడానికి వీల్లేదు. ఇదేమన్నా లోక్సభ ఎలక్షన్స్ పైన ప్రభావం చూపించే అవకాశం ఉంది? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ దీన్నే ఫోకస్ చేస్తూ వస్తుంది. చేయొచ్చులే, రాజకీయ పద్ధతులు కాబట్టి ఎక్కువ ఫోకస్ చేస్తారు. కానీ ప్రజలు కూడా వాళ్ళకి అన్ని విషయాలు మాధ్యమాల ద్వారా తెలుస్తుంటాయి. ఏం జరుగుతుంది, ఏం కథ, ఎన్నికలు ఏమిటి. వాళ్ళు ఇప్పటి నుంచి వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎన్నికలు చూసిన వాళ్ళే కాబట్టి షెడ్యూలు, నోటిఫికేషన్స్, ఆ తతంగము, దాంట్లో ప్రభుత్వ యంత్రాంగం పడడం ఇవన్నీ జరుగుతాయి కదా. జరిగినప్పుడు కొంచెం లేట్ కావచ్చు, అయినా అర్థం చేసుకోగలను అనుకుంటాను. దాని మీద ప్రభావం ఉంటుంది ఎన్నికల మీద అని నేను అనుకోవటంలే. సార్ గత కొన్ని రోజుల నుంచి సోనియా గాంధీ గారు ఇక్కడ తెలంగాణలో పోటీ చేయబోతున్నారు లోక్సభ ఎలక్షన్స్లో అని చెప్పేసి వార్తలు అయితే రావడం చూస్తున్నాం. మరి నిజంగా పోటీ చేస్తారా? పోటీ చేస్తే ఎలా ఉంటుంది? అంటే ఆమె అభిప్రాయం నేను చెప్పగలను. ఎందుకంటే హైకమాండ్ ఆ పార్టీ నాయకులకే వాళ్ళ అభిప్రాయం తెలియదు. ఆమె కంటెస్ట్ చేస్తుందా, చేయదా, కంటెస్ట్ చేస్తే ఎక్కడి నుంచి చేయాలా, రకరకాల వాళ్ళ స్ట్రాటజీ దేశం మొత్తం మీద ఉంటుంది. దాన్ని బట్టి ఒకవేళ వీళ్ళు అడుగుతున్నారు కాబట్టి ఆలోచన చేయొచ్చు. ఆలోచన చేస్తే ఈరోజు పేపర్లలో అయితే ఇంకొకటి కూడా వస్తుంది. రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ కదా, ఏ పార్టీ పోటీ పెట్టొద్దని కాంగ్రెస్ అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు. దానికి ఒప్పుకుంటారో ఒప్పుకోరో లేదో తెలియదు. కానీ ఆమె పోటీ చేస్తుందా లేదా అనేది ప్రశ్నార్థకమైన విషయం. ఆమె నిర్ణయం తీసుకోవాలి కదా. వీళ్ళు కొరతనేం ఆమె రాదు కదా. ఆమెకు దేశం మొత్తం మీద వయస్సు అన్ని రకరకాల ఆలోచనలు ఉంటాయి కాబట్టి ఆలోచన పెట్టి ఒకవేళ నిర్ణయం తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. సార్ ఇటు కేసీఆర్ గారు అండ్ కేటీఆర్ గారు కూడా ఎంపీగా పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. అంటే ఈవెన్ కవిత గారి పేరు కూడా బలంగా వినిపిస్తుంది, ఈ లోక్సభ ఎలక్షన్స్లో పోటీ చేసే అవకాశం ఉంది అని. మరి వీళ్ళు పోటీ చేస్తే ఎలా ఉంటుందంట? వాళ్ళు పోటీ చేస్తానే కొంపలో పెద్ద ఒరిగిపోదు కదా. ఉండే పరిస్థితి మొన్న వారి పరిపాలనకు వ్యతిరేకంగానే కదా తీర్పు వచ్చింది. సరే, ఆ పరిపాలన సాగించిన వ్యక్తుల్లో ఉండే వాళ్ళ పేర్లే మీరు చెప్తున్నారు. వాళ్ళ అజమాయిషిలో జరిగినదే కదా ప్రభుత్వ పరిపాలన అంతా. వాళ్ళే పోటీ చేసినప్పుడు వాళ్ళు పోటీ చేస్తేనే అక్కడేం ఉత్పాతం ఏం జరగదు. మామూలుగా ప్రజలు ఎట్లా వేసుకుంటారో అట్లా వేసుకుంటారు.
అంటే వాళ్ళ ప్రభావం ఏం చూపించారంటారు సార్? అంటే కేటీఆర్ గారు, కేసీఆర్ అంటే వాళ్ళు ఫస్ట్ టైం ఇలా ఎంపీగా పోటీ చేయడం కదా. ఏం ఎందుకు ఇంతకుముందు చేశారు కదా, ఆయన ఎంపీగా ఉన్నాడు కదా, కేసీఆర్ ఉన్నారు. కొత్తదనం ఏముంది అందులో అంట. కొత్తదనం ఉంటే ఏదో కనపడుతుంది. అందులో వీళ్ళు ఒక 6 మాసాలన్నా పరిపాలించి ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీస్తుంటే ఇటువంటి ఆలోచనలు ఒక విధంగా ఒక మేరకు సఫలీకృతం కావచ్చు. ఇప్పుడు వచ్చింది వాళ్ళు 100 రోజులే, క్యాబినెట్ ఫామ్ కావాలా, ఆలోచన చేయాలా, సమీక్ష చేసుకోవాలా, డిపార్ట్మెంట్లో ఈ దరఖాస్తులు స్వీకరించాలా, ఇవన్నీ చేసే కార్యక్రమంలో ఉన్నారు కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. దాని మీద వ్యతిరేకత రాదు. వీళ్ళు నిలబడితేనే ఆడేమి నిన్న మొన్నటి వరకు అధికారంలో చూసిన వ్యక్తులే కదా, కొత్తవారు కదా, కొత్త ముఖాలు కాదు కదా. సో దాదాపు ఓవరాల్గా చూసుకుంటే ఏ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది? అంటే మొన్నైతే వచ్చిన రిజల్ట్ ప్రకారము ఒక దాదాపు 11 సీట్లలో కాంగ్రెస్కు మెజారిటీ ఉంది. కొన్ని చోట్ల బీజేపీకి కూడా ఉంది. ఈ బీఆర్ఎస్ నిన్ననే ఓడిపోయింది కాబట్టి అప్పటికి అంటే పెరిగేదానికి వాళ్ళకి అవకాశాలు ఏం కనపడ్డా. అప్పుడు ఓటింగ్ సర్లు కంటే ఇప్పుడు ఓటింగ్ పెరుగుతుంది అనుకునేదానికి లేదు. కాబట్టి మెజారిటీ స్థానాలు కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంది. సార్ నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో ఆర్కే గారితో ఒక ఇంటర్వ్యూ చేస్తారు. అందులో ఒక మాట అంటారంటే, నేను 2 సంవత్సరాలు చేసిన అందులో మంచిగా చేస్తాను, మంచి పేరు తెచ్చుకుంటాను అని చెప్పారు. దీంతో బయటకు ఎలా వెళ్ళిందంటే, ఏంటి 2 సంవత్సరాలే అని అంటున్నారు, అంటే పార్టీలో కలహాలు ఉన్నాయి, మరి ఆయన దించేసే అవకాశం ఏమన్నా కనిపిస్తుంది, ఒక 2.5 సంవత్సరాల తర్వాత ఆయన వెళ్ళిపోతారా అన్న ఆ వేలో వెళ్ళింది. అంటే ఏదో పత్రికల్లో వస్తుంటాయిలేండి. నేను ఎంతకాలం పరిపాలించినా మంచి పేరు తెచ్చుకుంటానని అంటారు. నేను శాశ్వతంగా ఉంటాను ముఖ్యమంత్రి కానీ ఎవరు అనరు. కాంగ్రెస్ పార్టీలో కానీ ఏ పార్టీలో అయినా కానీ నేనే శాశ్వత ముఖ్యమంత్రి అనేదానికి ఇది రాజుల పాలన కాదు, ఇది ప్రజాస్వామ్య పాలన. ప్రజాస్వామ్య పాలనలో నేను ఉన్నంతకాలం మంచి పేరే తెచ్చుకుంటానని అంటారులేండి. అది సహజంగా వాడే పదమే. దానికి విపరీత అర్థాలు జోడించి ఉండొచ్చు. దాంట్లో పెద్ద కనిపించేది ఏం లేదు నాకైతే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.